ఫ్రెండ్స్ ఇది శారీ శారీ వచ్చేటప్పటికేసి లైట్ పీచ్ గ్రీన్ ఫ్రెండ్స్. బార్డర్ ఏమో మంచి పర్పుల్ అనమాట, డార్క్ పర్పుల్. బాగుంది. ఈ శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వరు టిష్యూతో వచ్చింది. దీనికి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అది నాకు పిక్ పెట్టారు, ఈ డిజైన్ నీ దగ్గర ఉందా అని. ఉందన్నాను. అది ఆల్రెడీ నేను వేశాను, బట్ డిఫరెంట్ స్టైల్లో వీళ్ళు అడిగారనమాట. ఇంకా కస్టమర్ కోరిక నేను ఎప్పుడూ కాదనలేదు కదా, ఇంకా వేరే చూసేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఎప్పుడు మనం ఇలాగ బోర్డర్ వేస్తాము, వీళ్ళు ఇలాగా స్ట్రైట్గా అడిగారనమాట. ఓకే వేస్తానండి అని చెప్పేసి ఇలా స్ట్రైట్గా వేసి ఇది కూడా నేను ఇంకా ప్లెయిన్గా లేకుండా లైన్స్ రానిచ్చాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొత్తం కూడా నేను ఇట్లాగా లైన్స్ రానిస్తాను. వీళ్ళు జస్ట్ కొంచెమే కావాలి అన్నారు, కానీ ఇదంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను ఇదంతా కూడా లైన్స్ రానిస్తాను. ఓకేనా? అప్పుడు చెయ్యంతా నిండుగా ఉంటుంది. అసలు వర్క్ చూడండి ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉందో, భలే కరెక్ట్ మ్యాచింగ్ పడిందండి. ఈ శారీ కలర్ తొందరగా కలర్ దొరకలేదండి నాకు థ్రెడ్, కానీ ఒక 5-6 షాప్స్ దాకా నేను తిరిగాను. కొంచెం డిఫరెన్స్తో ఉంది నా దగ్గర, కానీ నేను అసలు ఎప్పుడు అట్లా వేయను. కరెక్ట్ మ్యాచింగ్ అయితేనే వేస్తాను, అసలు కాంప్రమైజ్ అవ్వను. అట్లాగా థ్రెడ్స్ లేక నేను రిటర్న్ ఇచ్చిన శారీస్ కూడా ఉన్నాయి కస్టమర్స్కి. ప్లస్ కొన్నిటికి నేను గుంటూరులో కూడా వెళ్ళి తీసుకొచ్చిన థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి అసలు ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ అయిందో చూడండి. ఈ కలర్ ఏమో ఆకులకి వేశాను, ఓకేనా? ఇదేమో ఇంకా లైట్ గోల్డ్, చాలా లైట్ గోల్డ్ తీసుకున్నాను. ఇదిగోండి ఇంకా లైట్ గోల్డ్తో నేను ఈ లైన్స్ కానీ ఈ క్రీపర్ కానీ ఈ ఆకులు కానీ ఇదంతా వేసాను అనమాట. ఎందుకంటే ఫినిషింగ్ కొంచెం మగ్గం లుక్ వస్తుందని. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లైన్స్ వేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని నా దగ్గరికి రండి. నేను ఇక్కడ కూడా లైన్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. ఇలా స్ట్రైట్గా వచ్చేసింది అనమాట. హ్యాండ్ అంతా నిండుగా ఉంటుంది, ఓకేనా? సేమ్ ఇది కూడా అంతే. నేను ఇంకా అటో హ్యాండ్ ఇటో హ్యాండ్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం కస్టమరు బాగా స్ట్రౌట్గా ఉంటారు, వన్ సైడ్ వేస్తే కుదరదని చెప్పేసి నేను ఇంక ఇటు వేశాను. ఇంకా నెక్ హ్యాండ్ ఇంత బాగుంటే ఇంకా నెక్ ఎంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో డిజైన్, అసలు చాలా బాగుంది. నెక్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా ఈ బుటీస్ వేశాను. బుటీస్ అంతా నేను ఇంకా శారీ కలరు కొంచెం హైలైట్ చేశాను, ఎందుకంటే వర్క్లో బార్డర్కి గోల్డ్ హైలైట్ చేశాను కాబట్టి నేను ఇంకా ఈ శారీ కలరు నేను బుటీస్కి హైలైట్ చేశాను. ఇది ఫ్రంట్, చాలా బాగుంది కదా. వీళ్ళు కుందన్స్ వద్దన్నారు ఫ్రెండ్స్, ఇంకా అవ్వగానే మెసేజ్ చేసేయమన్నారు. ఇంకా వాళ్ళకి చేసేయాలి, యువర్ బ్లౌజ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ వచ్చేసి లైట్ పర్పుల్ కలరు, బార్డర్ ఏమో కొంచెం డిఫరెంట్గా రత్నావళి రంగు ఇచ్చారు. బాగుంది కదా కలర్ కాంబినేషన్, కొంచెం క్లాస్గా ఉంది. ఇది కూడా ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే పడిద్దని చెప్పాను, ఇంకా నేను ఇట్లా వేశాను. బాగుంది కదా డిజైన్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ డిజైనే ఇంకొకరికి వేశాను. ఇది వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళదనమాట. తన బ్లౌజ్ చూసి బాగుందని చెప్పేసి మళ్ళీ మనకి ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారనమాట, సేమ్ డిజైన్ వేయమని చెప్పి. చాలా నీట్గా ఉంది వర్క్, క్లాసీగా ఉంది. మరి అలా చూడంగానే బెదిరి కొట్టేటట్టు కాకుండా చాలా క్లాసీగా ఉంది. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇంకా మనం కుందన్స్ అంటించాలి ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఇక్కడ అట్లా కుందన్స్ అంటిస్తే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది. ఈ అంచు మొత్తం ఉంచుకోరు, ఇక్కడి నుంచి ఉంచుకోమని చెప్పాను. ఈ కొంచెం ఉంచుకొని, ఎందుకంటే వాళ్ళది హ్యాండ్ 10, దీని మీదే మనం వేస్తే బార్డర్ కానీ డిజైన్ కానీ ఏదైనా కనపడదని చెప్పి నేను ఇదంతా కటింగ్లోకి పెట్టేసుకోండి, కొంచెం వరకు ఉంచుకొని ఇంక ఇదంతా వరకు వేసేసాను. ఇంకా వాళ్ళకి చెప్తాను ఈ కొంచెం ఉంచుకోండి బార్డర్ అని చెప్పి. బాగుంది కదా. ఇంకోటి తెలుసా, ఈ బ్లౌజ్ నిండా బుట్టీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ బుట్టీస్లో మళ్ళీ ఈ బుట్టీస్ అనేది వేస్తే మరీ క్లమ్జీగా అయిపోయింది. ఇది చాలా ఈజీగా ఓడదీయచ్చు. ఇప్పుడు ఆ పిక్ పెడతాను చూడండి. చూసినాక అప్పుడు ఈ బుట్టీస్ అన్నీ తీసేసారు, వెనక తిప్పితే అట్లా దారాలు తీయంగానే వచ్చేస్తాయి. ఇంకా ఈ బుట్టీస్ వేసినాక కొంచెం క్లారిటీగా కనబడుతుంది. లేకపోతే బ్లౌజ్కి వచ్చిన బుట్టీసు మన బుట్టీసు గజిబిజి గందరగోళంగా ఉండేది. బాగుంది కదా, పూల బొకేలాగా ఉంది.
బార్డరు ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్. ఇప్పుడు మనము బ్యాక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ చూపిస్తాను. హ్యాండ్ అయిపోయింది కదా, బ్యాక్ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్. చక్కగా ఆ శారీ కలర్ పర్పుల్ నేను అంతా బుట్టీస్ అంతా వేశాను. కొంచెం లైట్ కలర్ కావటానికి మీకు వీడియోలో కొంచెం లైట్గా కనబడుతుంది, విడిగా చూస్తే చాలా క్లాసీగా ఉంది. ఎందుకంటే లైట్ పర్పుల్ లైట్ బ్లూ ఇంకా మనం ఏమీ చేయలేం కాబట్టి ఇంకా ఉన్న కలర్స్తోనే కొంచెం హైలైట్గా వేసాను. బాగుంది, వాళ్ళకి బాగా నచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు వీడియో చూసినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ 3 times ఏమో వచ్చి ఇంకా బ్లౌజులు ఇచ్చారనమాట. మాకు టైమింగ్ చాలక ఎడిటింగ్ చేయడానికి లేట్ అయ్యి ఒక 1 monthకో 1.5 monthకో ఎడిటింగ్ చేస్తున్నాము. కొంచెం లేట్గా షెడ్యూల్ జరుగుతుంది. బాగుంది కదా, ఓవరాల్గా నీట్గా వచ్చింది వర్క్ మాత్రం. ఇంకోటి చూడండి, వాళ్ళ బ్లౌజెస్కి బుటీస్ ఉన్నాయి. బుటీస్ లేకుండా అయితే ఇంకా బాగా కనపడిద్ది. ఇంకా నేనేం చేశానంటే ఇంకా వెనక్కి జస్ట్ అట్లా పోగులు అట్లా తీసేస్తే వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1 hour కేటాయించేసి ఆ బుటీస్ అట్లా తీసేసి అప్పుడు వర్క్ వేసాను అనమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ వర్క్కి సంబంధించిన బుటీసు, క్లాత్కి వచ్చిన బుటీసు అంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని నేను జస్ట్ వెనక్కి తిప్పి అదిగోండి అట్లా అంటే బుటీస్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఇంకా కస్టమరు మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళనేమి ఇంకా అడగకుండా నేను అట్లా బుటీస్ తీసేసి ప్లెయిన్ క్లాత్గా ఉంచేసి ఇంకా వేసానమాట. చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. బుటీస్ వేసిన క్లాత్కి వేయిన క్లాత్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అట్లాగే ఇంకా మెజర్మెంట్ ఇంకా అట్లా తీసుకొని నేను హ్యాండ్ వేసేసాను ఫ్రెండ్స్. ఇది శారీ అంతా వీళ్ళకి బోర్డర్ వచ్చిందంట. బోర్డర్ అమ్మాయిలుగా వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారంట. కొంచెం అన్న బ్లౌజ్ హ్యాండ్స్ కంటే ప్లెయిన్ అంటే బ్యాక్ నెక్ జస్ట్ ఒక అమ్మాయి ఇచ్చాడంట. ఇంకా హ్యాండ్స్కి కూడా బోసిగా ఉందండి, ఏమైనా వేస్తారా అన్నారు. ఇంకా అమ్మాయిల్లో చూపించండి అంటే నేను ఇంక అమ్మాయి బొమ్మ చూపించాను. శారీలో ఉన్న మెయిన్ కలర్స్ తీసుకొని ఇంకా వేసాను అనమాట. ఇదిగోండి గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ పర్పుల్ ఉంది కదా, అందుకని పర్పుల్ తీసుకున్నాను. ఇంకా బ్లాక్ యాజ్ యూజువల్ బ్లాక్ పెడతాము. ఇంకా ఇట్లాగా హ్యాండ్స్ వేశాను. బాగుంది కదా, నీట్గా ఉంది. ఇది చేస్తుంటే కస్టమర్స్ వచ్చారు ఫ్రెండ్స్, వేరే శారీ ఇవ్వడానికి బాగుందని చెప్పారు. నీట్గా ఉంది కదా. నేను బ్యాక్ కూడా వాళ్ళు అమ్మాయిని ఇచ్చారు, డిజైనరు మామూలుగా శారీకి పైనుంచే వచ్చింది. ఇంకా వీళ్ళు ఏమన్నారంటే ఇంకా దీని మీద ఇలాగ కుట్టడానికి మనకి కుదరదు కదా మిషన్ మీద, ఇంక ఇక్కడ అక్కడక్కడ బుటీస్ వేయమన్నారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇంకా నేను అలానే తీసుకున్నాను. ఎందుకంటే జస్ట్ హ్యాండ్సే కాబట్టి, హ్యాండ్స్ ఇక్కడ ఒక బుటీసే కాబట్టి ఇంకా నేను చాలా తక్కువ కాస్ట్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, బార్డర్ ఏమో సంపంగి రంగు వచ్చింది. బాగుంది. ఈ బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. స్ట్రాంగ్గానే ఉంది. చాలా క్లాసీ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇట్లా మొగ్గలుగా వచ్చింది కదా, అది సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ ఈ డిజైన్లో కొంచెం వేరియేషన్ డిజైన్స్ వేసాం, కానీ ఈ డిజైన్ అనేది ఇప్పుడే వేయడం. చూడండి ఎంత బాగుందో, చాలా క్లాసీగా ఉంది చూడండి. బుట్టీస్ కూడా చూసారా ఎంత నైస్గా ఉన్నాయో బుట్టీస్. ఈ బుట్టీ షేప్ ఎలా ఉందో సేమ్ అట్లానే ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్ చూడండి ఎంత బాగుందో. వేరే డిజైన్లో అని చెప్పా కదా, ఈ కట్ వరకు ఈ బంచ్ వేరే డిజైన్లోదనమాట. వీళ్ళు వేయమన్నారు. ఇంకా ఈ బుట్టీస్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే బ్యాక్ నెక్కి సెట్గా ఉండాలి కాబట్టి నేను ఈ బుట్టీస్ కూడా యాడ్ చేశాను. కొంచెం హ్యాండ్ కూడా నిండుగా ఉంటుంది. వీళ్ళ హ్యాండ్ 9 inches కాబట్టి ఈ పైన మళ్ళీ గ్యాప్ కనబడితే ప్లెయిన్గా ఉంటుంది బ్లౌజ్ అంతా. అందుకని నేను బుటీస్తో ఇంకొంచెం ఫిలప్ చేసేసాను అనమాట గ్యాప్స్ అన్నీ. ఇంక ఇక్కడ కూడా మనం కుందన్స్ పెట్టుకుంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇది సింగిల్ కలరే ఇచ్చారు ఫ్రెండ్స్, వేరే కలర్ అనేది యాడ్ చేయడానికి లేదు. అందుకని ఇంకా సింగిల్ కలర్ అంటే శారీ కలర్ హైలైట్ చేయాలి కాబట్టి ఇంకా శారీ కలర్ హైలైట్ చేశాను. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము.